మొత్తానికి అద్దంకి దయాకర్ నేను అనేటువంటి విషయాన్ని మండలిలో మీరు కొత్త అక్కడ జరిగినటువంటి దానిలో ప్రమాణ స్వీకారం చెప్పడం మీరు ఒక గొప్ప నిర్ణయాన్ని ప్రకటించినట్టుగా చర్చ జరుగుతూ ఉంది. 25% ఆఫ్ ది మీ యొక్క శాలరీని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అసలు ఆ నిర్ణయం ఎందుకు వచ్చింది, ఆ నిర్ణయం ఏంటో మీ నోటి నుంచి చెప్పండి. ఇప్పుడు నాకు వచ్చే శాలరీలో ఫస్ట్ అయితే 25% పార్టీకి ఇవ్వాలని అనుకున్నా. ఒకటి ఏఐసిసికి ఒక 10%, తర్వాత 15% పిసిసికి. ఓకే. ఎందుకంటే ఎంతోమంది కార్యకర్తలకు సంబంధించి కానీ పార్టీకి సంబంధించి కానీ గతంలో చాలా అభ్యుదయ భావాలు ఉన్న రాజకీయ నాయకులంతా కూడా ఆ పార్టీకి, ఏ పార్టీలో పనిచేస్తే ఆ పార్టీకి విరాళంగా ఆ పార్టీ వల్ల వచ్చిన పదవి కాబట్టి ఆ పార్టీకి కొంత షేర్ ఇచ్చేటోళ్ళు. అయితే మొదటగా నేను మా ఆవిడ కలిసి 50% చేద్దామా అని ఒక ఆలోచన చేసినాము. కానీ ఇప్పుడు కొంచెం పిల్లలు పెద్దగా ఇదంతా కొంచెం ఖర్చులు అవన్నీ ఉన్నాయి కాబట్టి 25% అంటే ఆల్మోస్ట్ అలా ఒక 50-60 వేలు ఉంటాయి. ప్రతి నెల జీతం నుంచే అది కట్ అయ్యేటట్టుగా పార్టీ అకౌంట్ యాడ్ చేసేసి పెట్టేసుకుంటారు. ఆర్థికంగా కొంత వెసులుబాటు అయ్యి పిల్లలు కూడా సంపాదించే పరిస్థితులు వచ్చినప్పుడు 50%, ఆ 25% తెలంగాణ ఉద్యమ అమరవీరులకు కానీ ఉద్యమ వాళ్ళకి కానీ దానికి సంబంధించి ఎట్లా అనేది ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి అట్లా చేయాలని ఉన్నది. 25% అట్లా. సో ఎందుకంటే మనం సంపాదించేదాన్ని మొట్టమొదటి జీతం ఇది నాకు. అవును. ఇన్ని రోజులు మా ఆవిడ జీతంతో మమ్మల్ని అనుకోవచ్చు. సో ఇప్పుడు ఆమె కొంత రిలీఫ్ అయింది కాబట్టి నా జీతం కొంత ప్రజల కోసం వెచ్చించాలనే ఒక ఆలోచన తప్పితే దీంట్లో పెద్ద గొప్ప కార్యమేం కాదు. చరిత్రలో చాలా మంది చేసిండ్రు మీరు చూస్తే. అవును. కమ్యూనిస్టులు చేసిండ్రు, కాంగ్రెస్ పార్టీ అసలు మనకి ఏది ఉంటే అది ఇవ్వాలనేది. ఇప్పుడు భూదాన మూవ్మెంట్ కూడా ఎట్లొచ్చింది, భూమి ఉన్న ఎక్కువ భూమి ఉన్న వాళ్ళు ఇప్పుడు నాకు 2 లక్షల పైనే వస్తుంది శాలరీ. ఎందుకు మేము 1 లక్షతో బతికినాం. మేము ఎప్పుడు 12,000తో కూడా బతికినాం ఒక రోజున. 6,000 కూడా 6,000తో కూడా ఇక్కడే ఉన్నారు. ఇట్లాంటి ఒకసారి పూర్తి స్థాయిలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాదాపుగా 22-23 సంవత్సరాల నుంచి వెళ్ళి ఉద్యమాల బాట మీరు కంటిన్యూ చేస్తూ వస్తా ఉన్నారు. చివరికి ఏదో ఒక క్షణంలో మీకు సంబంధించినటువంటి విషయంలో ఒక పదవి వచ్చింది, పొలిటికల్ పదవి. గతంలో ఉద్యమాలకు సంబంధించినటువంటి నేపథ్యం మీకు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు, ఆ తర్వాత పిసిసి, ఆ తర్వాత పిసిసిలో రకరకాలైనటువంటి పదవులు. మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ చేతి దాకా వచ్చి మిస్ అయినటువంటి సందర్భం. చివరికి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేస్తా ఉంటే అద్దంకి దయాకర్ ఎట్లాంటి ఫీల్లో ఉన్నాడు? ఇప్పుడు అద్దంకి దయాకర్ నేను అనే పదం వినాలని చాలా మంది ప్రజలు, అభిమానులు, తర్వాత 2 రాష్ట్రాల తెలుగుదేశంలో ఈ తెలుగు పదం అద్దంకి దయాకర్ ఎప్పుడు అంటాడు. ఓకే. అద్దంకి దయాకర్ నేను అనే పదం ఎప్పుడు అంటావన్నా అని చాలా మంది ఒక 10 సంవత్సరాల నుంచి అయితే అడిగేది. అంతకుముందు మూమెంట్లు ఉన్నాం కాబట్టి అప్పుడు రాజకీయ నాయకుని అవుతాం అనుకోలేదు. కానీ ఈరోజు మా జిల్లా ప్రధానమైన నాయకత్వం అంటే జానారెడ్డి గారు కానీ, ఉత్తమ్ రెడ్డి గారిని, మన కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు, వెంకటరెడ్డి గారు, తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు, పద్మావతి గారు, బిఎల్ఆర్ గారు, తర్వాత చాలా మంది పెద్దలు అక్కడ ఆసీనులై, మా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, మా ఎంపీ రఘువీర్ రెడ్డి గారు, అంతా మా జిల్లా అందరు కలిసి అక్కడ నన్ను ఆశీర్వదించినట్టుగా నాకు అనిపించింది. అది ఇన్నేళ్ల పడ్డ శ్రమకు ఫలితం అనేది కాదు. ఇన్నేళ్లు పడ్డ శ్రమకు మళ్ళీ బాధ్యతను పెద్దగా ఇంకా నువ్వు పోరాడాల్సిన ఉన్నది అని చెప్పి నాకు ఒక బాధ్యతను అప్పచెప్పినట్టుగా నేను భావించిన. తప్పితే ఈ హోదాను అనుభవించడానికో ఏమంటారు ఎంజాయ్ చేయడానికో కాదు. ఇంకా ఇన్ని రోజులు సామాన్యంగా ఉన్న జీవితం కాస్త ఇప్పుడు ఇంకా వేగవంతంగా ప్రజల పక్షాన ఇన్ని రోజుల పాటు మీరు మీడియా ముఖంగా చాలా వరకు కాంగ్రెస్ పార్టీని డిఫైన్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ లక్ష్యాలను చెప్తూ వచ్చినటువంటి మీరు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎమ్మెల్సీగా మీ యొక్క ప్రస్థానంలో మొదటి స్టెప్ దేనిపైన మీ యొక్క ప్రస్థానం ఉండబోతున్నారు? ఇప్పుడు అది పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన ఉన్నది కదా. అవును. దానికి సంబంధించి ఇప్పుడే జులకంటి రంగారెడ్డి గారు 2 సభలు, శాసనసభ, శాసన మండలిలో ఇది ప్రత్యేక తీర్మానం చేసే విధంగా మీరు ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. ఒత్తిడి కాదు, మా ముఖ్యమంత్రి గారు, మా పిసిసి ప్రెసిడెంట్ గారు ఇక్కడికి వచ్చిపోయినారు. మా ముఖ్యమంత్రి గారు సౌత్ ఇండియా మీటింగ్ కూడా పోయింది కాబట్టి మొట్టమొదట ఆ విషయంలో ఆ కార్యాచరణ ఉంటుంది. రెండవది, నేను బేసికల్గా నల్గొండ జిల్లా అయినప్పటికి కూడా నన్ను హైదరాబాద్ లోకల్ స్టాండ్ పెట్టేదానికి అవకాశం ఉంది కాబట్టి ఒక 70-80 లక్షలకు సంబంధించిన జిహెచ్ఎంసీ పరిధిలో పీడితులు, బడుగులు, పేదలు, స్లమ్స్, వీటికి సంబంధించిన సమస్యలు,
వాటికి సంబంధించి పరిష్కారం. ఇక రాష్ట్ర స్థాయిలో అంటే ప్రభుత్వం తీసుకుపోయే పథకాలను జనంలోకి తీసుకుపోవడం, సపోజ్ బీసీ బిల్ కానీ ఎస్సీ బిల్కి సంబంధించి కానీ ఇతరత్ర ఏవైతే మేము ఈరోజు పథకాలు తీసుకొచ్చినా వాటిని మరింత ప్రజలకు అర్థమయ్యే విధంగా తీసుకుపోవడం, ప్రతిపక్షాలు చేస్తున్న ఈ అసంబద్ధ అసత్య ఆరోపణలకు సంబంధించి ధీటుగా సమాధానం ఇవ్వడానికి ఈ హోదా కూడా ఉపయోగపడుతుంది. సో ఇది పార్టీ నా యొక్క ఏమంటాము సిన్సియర్ కమిట్మెంట్ను చూసి నాకు ఇచ్చిన ఒక అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకొని మంచి నాయకుడిని ఎదగడానికి కూడా ఒక స్కోప్ ఉంటుంది.